ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. మద్యం పాలసీ కేసులో ఆయన అవినీతి ఆరోపణలు ఉండటం వలన అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే అరెస్టు అయిన మొదటి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రికార్డుకెక్కారు. అయితే నిజాయితీ, అవినీతి కేసులో ఇరుక్కున్న వాళ్లు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి నేతలు చాలా మంది ఉన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లలో చాలా పార్టీలకు చెందిన నేతలు కూడా ఉన్నారు. కొందరిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. మరికొంతమందిని బెయిల్ మీద బయటికి వచ్చారు. ఇంకొంతమంది ఆరోపణలు రుజువు కావాల్సి ఉంది. ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ల మీద కేసులు ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయి. బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న లాల్ ప్రసాద్ యాదవ్, అలానే తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత, జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మధు కూడా, హేమంత్ సోరెన్, హర్యానా సీఎంగా పనిచేసిన ఓం ప్రకాష్, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా అక్రమాస్తుల కేసులో ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లి రావడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.